सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతకి జరుగుతున్నటువంటి వ్యాఖ్యానంలో 6వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसतेत् हस्तात् प्लक्षैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे. ఇంతకు ముందు శ్లోకాలంటే 26 నుంచి 28 మొదటి పాదం వరకు వ్యాసాచార్యుల వారు సంసారం యొక్క మొదటి లక్షణమైనటువంటి రాగాన్ని చూపించారు. ఇప్పుడు 28వ శ్లోకంలో 2వ పాదం నుంచి 35 వరకు 2వ లక్షణమైనటువంటి శోకాన్ని చూపించబోతున్నారు. దాని తర్వాత 3వ లక్షణమైనటువంటి మోహాన్ని మనం చూస్తాం. ఈ సమస్య ఒక్క అర్జునుకే చెందినది కాదు, సర్వజనీయమైనటువంటి సమస్య. కాకపోతే ఏ వస్తువు మీద లేదా ఏ వ్యక్తి మీద బంధం ఏర్పడుతుందనేది అది మారుతూ ఉంటుంది, కానీ బంధం వల్ల ఏర్పడే సమస్య మాత్రం మారదు. రాగం ఎంత తీవ్రంగా ఉంటే శోకం కూడా అంత తీవ్రంగా ఉంటుంది అని చూసాం. మనస్సు బాగా కలత చెందితే ఆ బాధ శరీరానికి కూడా పాకుతుంది. మనస్సును బాధిస్తున్న సమస్య ఒకవేళ చిన్నదైతే దాన్ని మనం మనస్సులోనే దాచుకుని ఏదో పైపైన పెదవుల మీద చిరునవ్వు పులుముకుని అంతా ఏదో సవ్యంగా ఉన్నట్లు చలామణి అయిపోవచ్చు. ఎందుకంటే మనస్సు వేరు, శరీరం వేరు. కానీ మనస్సులోని అలజడి తీవ్ర రూపం దాలిస్తే మాత్రం అది స్థూల శరీరానికి కూడా పాకుతుంది. ఇప్పుడు అర్జునుడి రాగం తీవ్ర రూపం దాల్చింది కాబట్టి అది స్థూల శరీరానికి కూడా పాకుతోంది. కృష్ణ ఇమ స్వజనం దృష్ట్వా, ఓ కృష్ణ నేను అంతా కూడా నా వారినే చూస్తున్నాను. స్వజనులు అంటే వారు నా వారు, నేను వారి వాడిని. దీన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే అహంకార మమకారాలు అంటారు. నేను ఫలానా వారికి చెందినవాడిని అహంకారం, వారు నాకు చెందినవారు అది మమకారం. ఈ బంధకత్వాన్నే రాగం అంటారు. ఈ బంధకత్వాన్ని
స్వజనం అన్న పదంతో వర్ణిస్తున్నాడు అర్జునుడు. ఈ స్వజనం అన్న పదం మొదటి అధ్యాయంలో పదే పదే వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. కొంతమందిని స్వజనం అనటంలో తప్పేమీ లేదు. నిజానికి మనం ఈ ప్రపంచంలో జీవనం కొనసాగిస్తున్నప్పుడు కొందరితో బంధం పెంచుకుంటూ ఉంటాం. చాలా సహజమైన ప్రవృత్తి అది, అంతవరకు తప్పులేదు. కానీ ఆ బంధం రాగంగా తీవ్ర రూపం దాల్స్తే అది మోహంలోకి దింపితేనే ప్రమాదం. మోహం బుద్ధి విచక్షణను కప్పేసి ధర్మాధర్మ విచక్షణ చెయ్యనివ్వదు. ఇంతకుముందు కౌరవులను ఏమన్నాడు? ధార్తరాష్ట్రులని, దుర్బుద్ధి కలవారని అని అన్నాడు. ఆ పదాన్ని గుర్తుంచుకోవాలి అని కూడా మీకు నేను చెప్పాను. శత్రురాజులందరూ కూడా దుర్బుద్ధి కలవారు. వారు అధార్మిక పురుషుడైనటువంటి దుర్యోధనునితో చేతులు కలిపారు అని అన్నాడు. అప్పుడు కోపంగా అని ఉంటాడు. అప్పుడు అతని బుద్ధి బాగానే పనిచేస్తోంది. ఎందుకంటే ధర్మాధర్మ వివేకాన్ని చూపించాడు అక్కడ. కానీ ఇప్పుడు బుద్ధి స్థాయి నుంచి మనసు స్థాయికి దిగజారాడు. తార్కికంగా ఆలోచించడం మానివేసి భావోద్రేకాలతో మాట్లాడుతున్నాడు. అందువల్ల అధార్మికులు అన్న నోటితోనే స్వజనులు అని అంటున్నాడు. అంటే స్వజనులు అనుకునేసరికి వారు చేసిన అధర్మం గుర్తు రావడం లేదు. శంకరాచార్యులు వారు తన భాష్యంలో అర్జునుని యొక్క సమస్యను ఒక్క మొక్కలో విశ్లేషిస్తారు. అహం యేషాం మమ ఏతే, నేను వీరి మనిషిని, వీరు నావారు. దీన్నే వేరే మాటల్లో చెప్పాలంటే రాగం అనొచ్చు. ఈ రాగాన్ని స్వజన పదంతో సూచిస్తున్నారు వ్యాసాచార్యులు వారు. స్వజనాన్ని చూశాడు అర్జునుడు. వారు అక్కడికి ఎందుకు వచ్చారు? యుయుత్సుం సముపస్థితం, బంధుత్వాన్ని గుర్తు చేసుకోవడానికి కాదు, పాండవులతో యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ వారిని చూసిన అర్జునుడి పరిస్థితి ఎలా ఉన్నది? చాలా డీలా పడిపోయాడు, శారీరకంగా బాగా కృంగిపోయాడు. ఈ పరిస్థితి ఒక్కసారిగా రాదండి. ఒక ఆలోచన వల్ల నష్టం ఏమీ జరగదు. పదే పదే ఆ విషయం గురించి ఆలోచించడం వల్ల నష్టం జరుగుతుంది. కోపం కానీ, ఈర్ష్య కానీ, నిస్పృహ కానీ ఏదైనా సరే ఒక్క ఆలోచన వల్ల పెరగదు. ఉదాహరణకు ఎవరైనా మనల్ని ఒక మాట అంటే దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాం. ఈ సన్నివేశాన్ని సినిమాలో అయితే చాలా బాగా చూపిస్తారు. ఒక వ్యక్తిని ఎవరో ఏదో అంటే అతను అటు ఇటు ఇటు అటు పచారులు చేస్తున్నట్టు, ఆ మాట అతని చెవిలో గింగిర్లెత్తుతున్నట్టు చాలాసార్లు చూపిస్తారు. అది తలుచుకుంటున్న కొద్దీ ఇతని మొహంలో రంగులు మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఒక ఆలోచన ఎప్పుడూ కూడా హానికరం కాదు. దానికి మన సహకారం కావాలి. దాన్ని పెంచి మనమే పోషిస్తూ ఉంటాం. మొదటి ఆలోచన మన చేతిలో లేదు, అది సహజంగా జరుగుతుంది. కానీ రెండో ఆలోచన మన చేతిలోనే ఉన్నది. అంటే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనం బాధపడిపోతాం. అది మొదటి ఆలోచన. అదే బాధను పదే పదే తలుచుకుని కృంగిపోవాలా, దాన్ని పారద్రోలాలా అన్నది మన చేతిలో ఉన్నది. మనం దాన్ని పట్టించుకోకపోతే నీటి బుడగలా అది పేలిపోతుంది. కానీ దానికి మనం సహకారం అందించి పెంచి పోషిస్తే మాత్రం అది పెద్ద అలలాగా మారి మనను ముంచెత్తే ప్రమాదం ఉన్నది. అర్జునుడు ఒక ఆలోచనను పెంచి పోషించాడు, దాన్ని అలలాగా చేశాడు. అది అతనిని ముంచెత్తే పరిస్థితికి వచ్చింది. అందువల్ల ఏ చేత్తో అయితే వేలాది రాక్షసుల్ని సంహరించాడో ఇప్పుడు ఆ చేత్తోనే గాంధీవాన్ని కూడా పట్టుకోలేకుండా ఉన్నాను అంటున్నాడు. సీదంతి మమ గాత్రాన్ని,
నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోతోంది. సమస్య మనస్సులో ఉంది, కానీ నోరు ఎందుకు ఎండిపోతోంది? మీకు గనక అనుమానంగా ఉంటే ఏదైనా ఒక సభలో మాట్లాడడానికి ప్రయత్నించండి. ప్రసంగమే అవసరం లేదు. 1 నిమిషం పట్టే వెల్కమ్ స్పీచో లేకపోతే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయినా సరే, అంతకుముందు మీరు ఎన్నిసార్లు సాధన చేసుకున్నా సరే, మొదటిసారిగా స్టేజ్ ఎక్కగానే, మైకు ముందు నిల్చోగానే మొట్టమొదట అయ్యే పని ఏమిటో తెలుసా? మీ నోరు ఎండిపోతుంది. అందుకోసమే ఎవరో అద్భుతంగా వర్ణించారు. గుండె అంటే పుట్టిన క్షణం నుంచి పనిచేసే అంగం, కానీ సభలో ప్రసంగం ఇవ్వడానికి నిల్చుంటే మాత్రం అది ఆగిపోతుందిట. అలాగ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? వేపదుశ్చ శరీరేమే, శరీరం వణికిపోతోంది. రోమహర్షశ్చ జాయతే, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. గాంధీవం స్రంసతే హస్తాత్, గాంధీవం చేతుల్లోంచి జారిపోతోంది. త్వక్చ ఏవ పరిదహ్యతే, చర్మం తప్పించిపోతోంది. నచ శక్నోమి అవస్థాతుం, నేను ఇక నించోలేకపోతున్నాను. భ్రమతి ఇవచ మనః, తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, ఓ కేశవ, అనేక అపశకునాలు నాకు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి అపశకునాలు మన మనస్సు చూపించినవే అని తెలుస్తోంది. మనస్సు దృఢంగా ఉంటే మంచి శకునాలే చూస్తాం. అదే మనస్సు బలహీనంగా ఉంటే పిల్లి అడ్డంగా వచ్చింది, ఒంటి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అంటూ ఏవో లేనిపోని అపశకునాలు చూస్తాం. అలాగే అర్జునుడు కూడా అనేక అపశకునాలను చూస్తున్నాడు. అయితే ఈ శోకం యొక్క పర్యవసానం ఏమిటి? నిరాశ, నిస్పృహలు, సముద్రంలో అల్పపీడనం, డిప్రెషన్ ఏర్పడితే వాన కురుస్తుంది. అలాగే మనసులో అల్పపీడనం ఏర్పడితే ఇక్కడ కూడా వాన కురుస్తుంది, అంటే కన్నీరు వస్తుంది. ఇది శోకం యొక్క తర్వాత స్థితి. అర్జునుడు శోకపు అంచుల్లో ఉన్నాడు. అందువల్ల నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, యుద్ధంలో నా స్వజనులను చంపడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని నాకేమీ అనిపించడం లేదు అని అంటున్నాడు. నిరాశా నిస్పృహల మొట్టమొదటి సూచన ఇది. జీవితానికి అర్థం లేదు అని అనిపిస్తుంది. ఇది సంసారం యొక్క సమస్య. ఎవరైనా సరే పోతే ఇంకెవరి కోసం నేను జీవించాలి, ఎవరి కోసం తినాలి, ఎవరి కోసం నగలు ధరించాలి, ఎవరి కోసం నేను ముస్తాబవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. జీవితం శూన్యంగా అనిపిస్తుంది. జీవితానికి అర్థం లేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ వేదాంతం దృష్టిలో సృష్టిలో దేనికైనా సరే అర్థం ఉంది అంటే అది నీ ఉనికికే అంటుంది. నీ జీవితానికి అర్థం బాహ్య వస్తువుల్లో కానీ బాహ్య మనుష్యుల్లో కానీ లేదు అని అంటుంది. కానీ అజ్ఞానం వల్ల మనం ప్రపంచంలో మనుష్యులతోనో లేకపోతే వస్తువులతోనో ఎంతగా బంధం పెంచుకుంటామంటే వారి మీదే మన ప్రాణాలన్నీ నిలుపుతాం. అందువల్ల వారు ఉంటేనే మన జీవితానికి అర్థం ఉంది అని అనుకుంటూ ఉంటాం. నిజానికి మనమే తక్కిన వారికి ఒక అర్థాన్ని కలుగజేస్తూ ఉంటాం. కానీ మన అజ్ఞానం వల్ల, మన బంధకత్వం వల్ల వారే మన జీవితాన్ని అర్థవంతంగా చేస్తున్నారు అని అనుకుంటాం. ఒక సంగీత విద్వాంసుడు తను సంగీతం పాడలేకపోతే తన జీవితానికి అర్థం లేదు అని అనుకుంటాడు. అలాగే ఒక క్రీడాకారుడు తను ఆడలేకపోతే తన జీవితానికి అర్థం లేదనుకుంటాడు. అలాగా మనం దేనితో బంధం పెంచుకుంటామో అది లేకుండా పోతే మన జీవితం శూన్యం అని అనుకుంటాం. కానీ వేదాంతం దీన్ని ఒప్పుకోదు. ఎవరు ఏది మీ జీవితానికి అర్థాన్ని ఇవ్వలేవు.
మీ జీవితమే ఒక అర్థవంతమైనది. మీరే మీ జీవితాన్ని అర్థవంతంగా చేసుకోగలరు. కానీ బాహ్యంగా ఏది కూడా మీ జీవితాన్ని అర్థవంతంగా చెయ్యలేదు. బాహ్య ప్రపంచం ఉన్నా మీ జీవితం అర్థవంతమైనదే. బాహ్య ప్రపంచం లేకపోయినా సరే అది మొత్తం మాయమైనా కూడా మీ జీవితం అర్థవంతమైనదే. అందువల్ల మీ జీవితానికి దేనితోనూ ముడిపెట్టకండి. ఈ భావనతో మన మనస్సుకు శిక్షణ ఇచ్చుకోవాలి. ఏమిటది? నా జీవితం బాహ్య వస్తువుల వల్ల కాదు, నా వల్లే అర్థవంతమైనది. అందువల్లనే ఆధ్యాత్మిక సాధన అన్నది చిన్నప్పటి నుంచి అవసరం. లేకపోతే మనం దేని మీద ఆధారపడతామో అది పడిపోగానే ఇలాంటి బలహీనత మొదలవుతుంది. అర్జునుడు దానికి సరి అయినటువంటి ఉదాహరణ. నచ శ్రేయో ను పశ్యామి, నాకు శ్రేయస్సు కలుగుతుందని అనిపించడం లేదు అని అన్నాడు. ఎప్పుడు? హత్వా స్వజన మాహవే, ఆత్మీయులైనటువంటి నా బంధువులను యుద్ధమునందు చంపుకోవడం వల్ల నాకు శ్రేయస్సు కనిపించడం లేదు అని అంటున్నాడు. తను యుద్ధభూమికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ధర్మ సంస్థాపనార్థం వచ్చాడు. ఆ విషయం పక్కకు వెళ్ళిపోయింది. స్వజనులు పైకి వచ్చారు. ఇంతకు ముందే చూసినట్లుగా మనుష్యులు శాశ్వతం కాదు, వచ్చిపోతారు. కానీ ధర్మం మాత్రం శాశ్వతం. అందువల్ల మనం దేనితోనైనా బంధం పెట్టుకోవాలంటే అది ధర్మంతోనే పెట్టుకోవాలి. శాశ్వతమైనటువంటి ధర్మంతో బంధం ఉండాలి, కానీ అశాశ్వతమైనటువంటి జనులతో కాదు. సస్యమివ మర్త్యం పచ్యతే సస్యమివా జాయతే పునః అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. అశాశ్వతమైనటువంటి మనుష్యులు అశాశ్వతమైనటువంటి మనుషుల్ని పట్టుకుని ప్రాకులాడుతున్నారు. అజ్ఞాని ధర్మం కన్నా మనుష్యులు ముఖ్యం అని అనుకుంటే, జ్ఞాని అశాశ్వతమైనటువంటి మనుష్యుల కన్నా ధర్మమే ముఖ్యము అని తెలుసుకుంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇక్కడ అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు. అందువల్ల అయోమయంలో పడ్డాడు. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, నాకు రాజ్యం కానీ విజయం కానీ సుఖాలు కానీ అవసరం లేదు. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ గోవిందా, రాజ్యం పొంది లాభం ఏమిటి? ఈ భోగాల వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. స్వజనులు లేకపోయాక జీవించి ఉండి మాత్రం లాభం ఏమిటి అని అంటున్నాడు. కానీ ధర్మశాస్త్రం నీ జీవిత లక్ష్యం నీ చుట్టూ ఉన్నటువంటి నలుగురు కోసం జీవించడం కాదయ్యా, ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం అని అంటుంది. అది మర్చిపోతే కష్టాలు తప్పవు. ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఇక్కడ కూడా అర్జునుడు మహాభారతం యుద్ధం ఎందుకు చేస్తున్నాడో మర్చిపోయాడు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. ఈ యుద్ధం ద్వారా మనం రాజ్యాన్ని సుఖాలను తిరిగి పొందుదామనుకున్నా, కానీ ఇవన్నీ కూడా ఎందుకు? ఏషామర్థే, భీష్మద్రోణుల కొరకు. ఎలా బంధంలో పడిపోయాడో చూడండి. నేను ఈ రాజ్యాన్ని తిరిగి పొంది భీష్మద్రోణాదులకు అంకితం చేద్దాము అని అనుకున్నాను అని అంటున్నాడు. దీన్ని బట్టే అతని బుద్ధిని రాగం కప్పేసింది అని అర్థమవుతోంది. మహాభారత యుద్ధం చేయడానికి వచ్చింది రాజ్యం తిరిగి పొంది
భీష్మద్రోణులకు అప్పచెప్పడానికి కాదు. మహాభారత యుద్ధం చేసేది అధర్మంతో. ఆ అధర్మం వైపు ఎవరున్నా కూడా వారిని నాశనం చేయక తప్పదు. భీష్మద్రోణులు దురదృష్టవశాత్తు అటు చేరినందుకు వారిని కూడా నిర్దాక్షిణ్యంగా సంహరించాలనే నిర్ణయించుకుని వచ్చాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు అతని బుద్ధి స్థిరంగానే ఉన్నది, నిర్ణయం సరిగానే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు భీష్మద్రోణుల కోసం నేనే యుద్ధం చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఏషాం భీష్మద్రోణాదీనాం ప్రయోజనాయ ఏవ రాజ్యభోగా సుఖాని చ కాంక్షితం అని అంటున్నాడు. కానీ వీరేం చేస్తున్నారు? ఇమే అస్మిన్ యుద్ధే అవస్థిత. కానీ వీరు యుద్ధానికి వచ్చి ఉన్నారు. ఎలాగా? ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. వారే ప్రాణముల మీద ధనం మీద ఆశని వదులుకుని యుద్ధానికి వచ్చి నిలబడ్డారు. అర్జునుని వాదన ఏమిటి అంటే, నేను వారిని చంపి యుద్ధంలో గెలిస్తే నా విజయాన్ని ఎవరికి చూపించుకోను. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాటిని పెట్టుకునేందుకు పర్సు లేదు. అందుకని ఆ డబ్బులు పెట్టి పర్సు కొన్నాడు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, డబ్బులు పెట్టి కొన్న పర్సులో పెట్టుకునేందుకు డబ్బులు లేవు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉన్నది. అతని దగ్గర రాజ్యం లేదు. ఆ రాజ్యం పొంది భీష్మద్రోణుల పాదాల చెంత మోకరిల్లాలి అని అనుకున్నాడు. కానీ ఆ రాజ్యం పొందాలి అంటే వారందరినీ చంపాలి. వారిని చంపితే ఎవరికి చూపించాలి ఈ రాజ్యాన్ని? అందువల్ల యుద్ధం చేయడంలో అర్థం లేదు అని అంటున్నాడు. ఆచార్య పితర పుత్ర సదైవ చ పితామహ మాతులా స్వసురా పౌత్ర శాలా సంబంధినస్తదా. ఆచార్యులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనువలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు ఇక్కడే ఉన్నారు. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. అర్జునుడి ముందు ఎవరు నిలుచుని ఉన్నారు? ఎవరినైతే అర్జునుడు చూశాడో, అంతకుముందు 26వ శ్లోకంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే పట్టిక వస్తోంది. దీన్ని బట్టి అర్జునుడు శోకంలో మునిగిపోయాడు అని తెలుస్తోంది. ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే దానికి మనం ముందు నుంచే సిద్ధపడి ఉండాలి. లేకపోతే హఠాత్తుగా ఆ పరిస్థితి ఎదురైతే తట్టుకోలేరు. ఆ బలం పొందడానికే దైవభక్తి పెంపొందించుకోమంటారు. అర్జునుడు సిద్ధంగా లేడు, అందువల్ల నీరు కారిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు. కొంతమంది గట్టిగా నవ్వుతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది గట్టిగా అరుస్తారు. అర్జునుని మాటల ప్రవాహాన్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అతని మనస్సులో దుఃఖం అంతా కూడా ఉప్పెనలాగా బయటికి వచ్చేయాలి. అలా రావాలి అంటే మధ్యలో కృష్ణ పరమాత్మ మాట్లాడకూడదు. మనం కృష్ణ పరమాత్మ నుంచి ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. ఎవరైనా ఇలా మాటల ప్రవాహంలో పడితే దానికి ఆనకట్ట వేయకుండా వినాలి. అంతేగాని ఏదో తత్వబోధ నేర్పిస్తాను అని నేర్పించకూడదు. అర్జునుడు ఇంకా ఎదుట ఉన్న తన బంధువు కోటిని వివరిస్తున్నాడు. ఆచార్యా, గురువులు, పితరః, తండ్రులు, పుత్రాః, కొడుకులు, పితామహ, తాతలు, మాతులాః, మేనమామలు,
స్వసురా అంటే పిల్లనిచ్చినటువంటి మామలు, పౌత్ర మనమలు, శ్యాల బావుమరుదులు, తథా సంబంధిన. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతర బంధువులు. ఏతాన్న హంతుమిచ్చామి, ఏమైనా జరగని నేను వారిని వధించటానికి ఇష్టపడను. ఈ మాట వింటే వారి మీద జాలితో అన్నట్టు మనకి అనిపిస్తుంది, కానీ నిజానికి అది రాగంతో అన్నమాట. ఈ సూక్ష్మ భేదం మనం ముందే చూసాం. రాగం ఉన్న చోట ధర్మాధర్మ విచక్షణ ఉండదు. జాలి యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఎంత జాలి ఉన్నా సరే ధర్మాన్ని మాత్రం వీడదు. న్యాయమూర్తికి నేరస్తుడి మీద ఎంత జాలి అయినా ఉండొచ్చు, కానీ అతను ధర్మాన్ని నిలబెట్టాలి. అందువల్ల అతని మీద జాలి చూపించకుండా అవసరమైతే ఉరిశిక్ష కూడా విధిస్తాడు. అతనికి ఉరిశిక్ష విధించినంత మాత్రాన న్యాయవాదికి జాలి లేదు అని విమర్శించలేరు. అదేవిధంగా ఇక్కడ కూడా అర్జునుడు జాలి చూపిస్తూ ఉంటే అది జాలి చూపకూడని చోట చూపిస్తున్నాడు. అది స్పష్టంగా రాగం మాత్రమే. దీని గురించి ఇంకా ముందు ముందు మనం చూస్తాం. జ్ఞతోపి మధుసూదన, వారిలో ఎవరైనా సరే నన్ను చంపడానికి ప్రయత్నించినా నేను మాత్రం వారిని చంపను. మధుసూదన అని అంటున్నాడు. మధుసూదన అన్న పదం కూడా సరి అయిన సందర్భంలో వేశాడు. నువ్వేదో చంపావు అంటే ఎవరిని చంపావు? మధుకైటవులు అనేటువంటి అసురులను చంపావు. అందులో ఏం కష్టం లేదు. కానీ నేను ఇక్కడ నా స్వజనులను చంపుకోవాలి. ఆ మాటకొస్తే కృష్ణుడు కూడా ధర్మరక్షణ కోసం తన మామైనటువంటి కంసుడిని చంపాడు. అది చూడటం లేదు అర్జునుడు. అపి త్రైలోక్యం రాజ్యస్య, నాకు 3 లోకాల ఆధిపత్యం వచ్చినా కూడా వారిని చంపను. భూలోక, భువర్లోక, సువర్లోక అంటే 3 లోకాలు అని అంటారు వాటిని. ఈ 3 లోకాలను జయించే అవకాశం వచ్చినా సరే నా భీష్మద్రోణుల ముందు అవి తృణప్రాయం. కిమ్ను మహీకృతే, అలాంటప్పుడు ఈ భూమండలం గురించి చెప్పేదేమున్నది? త్రిలోకాల విజయమే వీరి ముందు దిగతుడుపు అంటే ఈ చిన్న రాజ్యం విషయంలో దాని గురించి ప్రత్యేకించి చెప్పేదేమున్నది? అందువల్ల నేను భీష్మద్రోణులను ఎన్నుకుంటాను, యుద్ధాన్ని కాదు అని చెప్పి నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజనార్దన పాపమేవాశ్రయేత్ అస్మాన్ అత్వైతాన్ ఆతతాయినః. ఇక్కడ 36వ శ్లోకం నుంచి 47 వరకు అర్జునుని యొక్క మోహ సమస్యని చెప్పేటువంటి శ్లోకాలు. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజనార్దన, ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రుల్ని చంపడం వల్ల నేను ఏ ఆనందాన్ని పొందగలను? అంతకుముందేమన్నాడు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచకీర్షవః అని అన్నాడు. దుర్యోధనుడికి ప్రీతి కలిగించడం కోసం దుర్బుద్ధితో వచ్చారు వీరంతా అని అన్నాడు. ఇప్పుడేమో ఆ దుర్బుద్ధి మాట మర్చిపోయాడు. వారిని చంపితే నాకేమొస్తుంది అని అంటున్నాడు. మళ్ళీ జనార్దన అని సంబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మని. జనార్దనుడు అంటే దుష్టజనాన్ని సంహరించేవాడు. నీకేం సమస్య లేదయ్యా, నువ్వు దుష్టజనులను సంహరిస్తావు, నేను నా స్వజనులను సంహరించాలి, అందువల్ల నేను యుద్ధం చెయ్యను. ఇప్పటిదాకా అర్జునుడి యొక్క సమస్య శోకం మాత్రమే. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి 3వ దశకు చేరుకుంటున్నాడు. అదేమిటి? మోహం. మోహం అంటే ధర్మ అధర్మ అవివేకం. ఇది సంసారం యొక్క 3వ లక్షణం అని మనం చూసాం. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. శ్లోకం
అంటే 28 నుంచి 35 వరకు శోక సమస్య. అయితే 36 నుంచి 47 వరకు అంటే ఈ అధ్యాయం చివరి వరకు మోహం సమస్యను ఎదుర్కొంటాడు అర్జునుడు. అయితే దీంట్లో ఒకటి ఏమంటున్నాడు, అధర్మ యుద్ధం అని అంటున్నాడు. మోహం అంటే ధర్మాధర్మ అవివేకం అని చూసాం. ధర్మం అంటే ఏమిటి? క్షత్రియుని ధర్మం అధర్మం చేసేవాడిని శిక్షించడం. ఎలాగైతే న్యాయమూర్తి నేరస్తుణ్ణి శిక్షిస్తాడో అలాగే క్షత్రియుడు అధర్మంగా ప్రవర్తించేవాడిని శిక్షించాలి. దానికోసం అవసరమైతే హింసించాలి. అలా దండించడం పాపం కాదు, నిజానికి పుణ్యం పొందుతాడు. అందువల్ల మహాభారత యుద్ధం అర్జునునికి పుణ్యాన్ని ఇస్తుంది అని కృష్ణ పరమాత్మే ఆ విషయాన్ని 2వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారామపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమిదృశం. ఓ అర్జునా, ఈ యుద్ధం అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకే లభిస్తుంది. ఈ యుద్ధం స్వర్గధామం లాంటిది. అంటే ఇది పుణ్యకర్మ. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అంతేకాదు, నువ్వు ఈ యుద్ధరంగం నుంచి పారిపోతే అది నీకు పాపాన్ని కలగజేస్తుంది. యుద్ధం పుణ్యము, యుద్ధం నుంచి పలాయనం చిత్తగించడం పాపం అని కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. కానీ ఇప్పుడు అర్జునుడు ఆ విచక్షణ బుద్ధిని కోల్పోయాడు. అందువల్ల ధర్మం అధర్మంగా కనిపిస్తోంది. అంటే యుద్ధాన్ని పాపంగాను, యుద్ధం నుంచి పలాయనం చిత్తగించడాన్ని పుణ్యంగాను భావిస్తున్నాడు. పుణ్యే పాపదృష్టి, పాపే పుణ్యదృష్టి, అతస్మిన్ తద్బుద్ధి ఏవ మోహః. ఈ పుణ్యపాప విచక్షణను కోల్పోయే మోహబుద్ధిని వ్యాసాచార్యులు వారు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. రెండవది ఇక్కడ ప్రత్యవాయ పాపం అంటున్నాడు. పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్. ఓ కృష్ణ, వీరందరినీ చంపడం వల్ల మనం పాపం మూటగొట్టుకుంటున్నామయ్యా. ఎవరిని చంపడం వల్ల? హత్వా ఏతాన్ ఆతతాయినః. ఈ ఆతతాయులను చంపడం వల్ల. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం, అర్జునుడు ఈ కౌరవులను ఆతతాయులు అని అంటున్నాడు. ఈ పదం ధర్మశాస్త్రంలో వచ్చేటువంటి సాంకేతిక పదం. పాపాల పట్టిక వాటి తీవ్రస్థాయిని బట్టి వస్తుంది. మద్యం సేవించడం, ధూమపానం, చెడు సహవాసం, హత్య చేయడం, హత్య చేయించడం, ఇలాంటి అనేక పాపాలను పేర్కొంటుంది ధర్మశాస్త్రం. ఇవే కాకుండా పాతకాలు అంటే తీవ్రమైనటువంటి పాపాలను పేర్కొంటుంది. అవి ఏమిటి అంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారహరశ్చైవ షడైతే ఆతతాయినః. 6 రకాల నేరాలు. అగ్నిదా, ఇంకొకరి ఇంటిని కాల్చివేయడం. గరతః, ఒక వ్యక్తికి విషాన్ని ఇవ్వడం. అస్య పాణిర్, చేతిలో ఆత్మరక్షణకు శస్త్రం లేని వ్యక్తిని చంపడం. ధనాపహ, ఇంకొకరి సొమ్మును దొంగలించడం. క్షేత్రధారాహరశ్చైనా, ఇంకొకరి వ్యక్తి స్థలాన్ని కానీ భార్యను కానీ అపహరించడం. షడైతే ఆతతాయినః, ఈ 6 కూడా ఈ పాతకాలు చేసిన వారిని ఆతతాయులు అని అంటారు. అంటే ఇంకొకరి ఇంటిని కాల్చివేయడం, ఒక వ్యక్తికి విషాన్నిచ్చి చంపడం, తన చేతిలో ఆత్మరక్షణకు శస్త్రం లేని వ్యక్తిని చంపడం, ఇంకొకరి సొమ్మును దొంగిలించడం, ఇంకొకరి వ్యక్తి స్థలాన్ని
కానీ భార్యను కానీ అపహరించడం ఇలాంటి పాతకాలు చేసిన వారిని ఆతతాయులు అని అంటారు. ఆ రోజుల్లో ఇటువంటి ఆతతాయులకు శిక్ష ఏమిటి అంటే వారికి ఉరి శిక్షే దండన. దుర్యోధనాదులు చేసినటువంటి పాతకాలు ఏమిటి అంటే వారు పాండవులను లక్క ఇంటిలో పెట్టి తగలబెట్టారు, భీముడికి విషాన్ని ఇచ్చారు, ద్రౌపదిని అపహరించారు. అంటే చాలా నేరాలే చేశారు. వారికి దండన వెంటనే ఉరి తీయాలి. క్షత్రియుడు అటువంటి వారిని ఉరి తీయకపోతే పాపం. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? ఈ ఆతతాయులను నేను చంపితే నేను ప్రత్యవాయ పాపాన్ని పొందుతాను అని అంటున్నాడు. వారు ఆతతాయులని తెలుసు, వారిని చంపాలని కూడా తెలుసు, అయినా సరే ఈ మాట అంటున్నాడు. అంటే అతని బుద్ధి మోహంతో ఎలా కప్పబడిందో చూడండి. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవా. తస్మాత్ అందువల్ల అంటే అప్పటికే చాలా వివరంగా వాదనలు ఇచ్చేసినట్టుగా అర్జునుడు చెప్తున్నాడు. వయం ధార్తరాష్ట్రాన్ హంతుం న అర్హః. మనం ధార్తరాష్ట్రులను చంపకూడదు. ఎవరు వీరు? స్వబాంధవాన్, మన ఆత్మీయులు. బంధువులు అంటే బంధువులు అనేసరికి ధర్మశాస్త్రం మారిపోయింది. ఇంతవరకు ఒక శాస్త్రం, ఇప్పుడు బంధువులు అని అనుకుంటే ఇంకొక నియమం. జీవితంలో అందరూ కూడా చేసేది అదే. కానీ మనునీతి శాస్త్రంలో అలా ఉండదు. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవా. ఓ మాధవా, స్వజనులను చంపితే మనకు సుఖం ఎలా కలుగుతుంది? ముందు చూసినట్లుగా స్వజనులు అనే పదాన్ని పదే పదే వాడుతున్నాడు. ఈ శ్లోకంలోనే 2 సార్లు వాడాడు. స్వబాంధవాన్ అని అన్నాడు, అలాగే స్వజనం అని కూడా అన్నాడు. స్వజనులను చంపుకొని ఆనందంగా ఎలా ఉండగలము అంటే దాని అర్థం ఏమిటి? ధర్మం ముఖ్యం కాదు, మన ఆనందం కోసం ధర్మాన్ని కూడా త్యాగం చెయ్యవచ్చు అని అర్జునుడు భావించినట్టు అర్థం. కానీ గీతాబోధ ఏమిటి? స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని అంటుంది. స్వధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని వదిలేయాలి. కానీ ప్రస్తుతం అర్జునుడు దీనికి భిన్నమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆనందమయ జీవితం కోసం స్వధర్మాన్ని త్యాగం చేయాలి అని అనుకుంటున్నాడు. యజ్ఞపేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుడు పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. ఆ విషయం మనకు స్పష్టంగానే తెలుస్తోంది. అయితే వచ్చిన చిక్కేమిటి అంటే అర్జునుడు తనకు ఇప్పుడు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అని అనుకుంటున్నాడు. మనమేమనుకుంటున్నాం? అతనికి యుద్ధ భూమికి రాకముందు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కానీ స్వజనులను చూసిన తర్వాత రాగ శోక మోహాల్లో పడ్డాడు. అందువల్ల అతని బుద్ధి సరిగా పనిచేయడం లేదు అని అన్నాం. కానీ అర్జునుడు దానికి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నాడు. తను యుద్ధభూమికి రాకముందు తన బుద్ధి సందిగ్ధంలో పడింది. కానీ యుద్ధభూమికి వచ్చిన తర్వాత స్వజనులను చూశాక స్పష్టమైనటువంటి అవగాహన కలిగింది అని అనుకుంటున్నాడు. ఇలా పొరపాటు పడ్డం ఒక్క అర్జునుని సమస్య మాత్రమే కాదు, అందరికీ సమానంగా కలిగేటువంటి సమస్యే ఇది. మన భావోద్వేగాలకు లోనైనప్పుడు, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రపంచమంతా అయోమయంలో పడింది, మనం మాత్రం సరిగానే
స్పష్టంగానే ఆలోచించగలుగుతున్నాము అని అనుకుంటాం. ఇది మనస్సు చేసేటువంటి గారడి. మనస్సు మోహంలో పడ్డప్పుడు అది ఎంత శక్తిని పుంజుకుంటుందంటే అది బుద్ధిని కూడా కప్పి వేస్తుంది. అలాంటి పరిస్థితిలో బుద్ధి మనస్సుతో పోరాడి గెలవలేకపోతే బుద్ధి మనస్సుకు లొంగిపోతుంది. అణగదొక్కి చూడు లేదా అణిగిపో అని అంటారు. ఒక వ్యక్తితో యుద్ధం చేయడానికి ప్రయత్నించి అతనితో గెలవలేకపోతే అతనితో చేతులు కలిపేయాలి. అలాగే మనస్సు చేసేటువంటి గారడీలను బుద్ధి సమర్థించే పరిస్థితి ఏర్పడుతుంది. ధూమపానం వ్యసనం అది బుద్ధికి తెలుసు, కానీ మనస్సు వదలకుండా దాన్ని వెంటపడుతూ ఉంటే బుద్ధి కూడా నెమ్మదిగా ఆ వ్యసనాన్ని సమర్థించడానికే ప్రయత్నిస్తుంది. పైపెచ్చి నేను సిగరెట్ కాల్చకపోతే ఈ కంపెనీ వాళ్ళందరూ ఏమైపోతారు, కంపెనీ ఏమైపోతుంది, అందులో పనిచేసే ఉద్యోగులు ఏమవుతారు అనేవో కుంటి సాకులు చెప్తుంది. అలాగే మద్యపానం, అలాగే మనస్సు చేసేటువంటి అక్రమాలన్నింటినీ కూడా సమర్థించుకుంటూ వస్తుంది పాపం బుద్ధి. అంతేకాదు ఆ బుద్ధికి గనక శాస్త్రం గనక తెలిస్తే అందులోంచి కూడా కొన్ని ఉదాహరణలను ఇస్తూ ఉంటుంది. ఇదే దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే. మన శాస్త్రంలో ప్రతి వాదనకు తగ్గ వాక్యాలు ఉంటాయి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం అంటూ నువ్వు యోగివైనా భోగివైనా మనస్సు బ్రహ్మలో రమించాలి. మద్యపానం ధూమపానం చేసేవారు ఈ మాటలు ఉటంకిస్తూ ఉంటారు. అలాగే గుడికి వెళ్ళడానికి బద్దకించేవారు దేవుడు సర్వవ్యాపకుడు, నా మనస్సులోనే ఉన్నాడు అని అంటారు. దానికి ఏదో శివానంద లహరిలో నుంచి ఒక శ్లోకాన్ని కూడా ఉటంకిస్తూ ఉంటారు. గుహాయాం గేహే వా బహిరపి వనే వాదిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేదోగ్యో సచ పరమయోగి సచ సుఖీ అంటూ శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ మనస్సు భగవంతుడి మీద నిలిస్తే చాలు అని అంటారు. అందులో నా మనస్సు భగవంతుడి మీదే ఉంది అంటే దాన్ని ఎవరు అవును అని అనలేరు, కాదు అని అనలేరు. ఆ విధంగా మనస్సు ఆధీనంలో ఉన్న బుద్ధి కూడా శాస్త్రాల్లోంచి ఉదాహరణలు ఉటంకిస్తూ ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు అంటే కులక్షయం. ఆ విధంగా అర్జునుడి బుద్ధి అతని మనస్సు చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల యుద్ధం వల్ల జరిగే హాని గురించి మాట్లాడుతున్నాడు. అతను చెప్పే హాని సత్యమే, కానీ అది అనువైన సమయము కాదు, అనువైన ప్రదేశము కాదు. అది బుద్ధి ఉపయోగించి చెబుతున్నటువంటి మాటలు అంతకన్నా కావు. కానీ 38వ శ్లోకం నుంచి అర్జునుడు యుద్ధం వల్ల జరిగే కులక్షయం గురించి మాట్లాడుతున్నాడు. పాపం దుర్యోధనాదులు అయోమయంలో పడి యుద్ధానికి వచ్చారు, కానీ మనకు ధర్మాధర్మాలు స్పష్టంగా తెలుసు. స్వజనులతో యుద్ధం చేయుట మంచిది కాదు. మనం యుద్ధరంగం నుంచి తప్పుకుంటే అప్పుడు యుద్ధం జరగదు కదా. అందువల్ల అర్జునుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఏతే న పశ్యంతి, ఏతే అంటే దుర్యోధనాదులు, వారు స్పష్టంగా చూడలేకపోతున్నారట. ఎందువల్ల? లోభోపహత చేతసః, లోభం వల్ల వారి బుద్ధి సరిగా పనిచేయడం లేదు. అందువల్ల యుద్ధం వల్ల జరిగే నష్టాలు వారికి తెలియడం లేదు. ఏమిటవి ఇంకా వివరంగా తర్వాత చెప్పబోతాడు.
ఇప్పుడేమంటున్నాడు అంటే కులక్షయకృతం దోషం. ఒక కుటుంబంలోని మగవారిని సంహరిస్తే ఆ కులం అంతరించిపోతుంది. పూర్వం పురుషులే కుటుంబాన్ని పోషించేవారు. కాబట్టి ఆ కుటుంబం పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతరించిపోతుంది. అలాగా యుద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు అంతరించిపోతాయి. ఈ నష్టాన్ని దుర్యోధనాదులు గుర్తించలేకపోతున్నారు. అంతేకాదు ఇంకొక పాపం కూడా జరగబోతోంది. ఏమిటది? మిత్రద్రోహేచ పాతకం. మిత్రద్రోహం అనే మహాపాతకం కూడా మనం చేయబోతున్నాం. ఎందుకంటే యుద్ధంలో పాల్గొనడానికి బంధువులే కాదు, మిత్రులు కూడా వచ్చారు. మిత్రుడంటే ఎవరు? ఆపదలో ఆదుకునేవాడు. కానీ నేను వారిని చంపబోతున్నాను. అసలు ఎవరినైనా చంపడం పాపమే, మిత్రుణ్ణి చంపడం మహాపాపం. ఈ విషయం దుర్యోధనుడు గుర్తించలేదు. కానీ అదృష్టవశాత్తు మనం గుర్తించాం. అందువల్ల ఈ యుద్ధాన్ని విరమిద్దాము. రెండు చేతులు కలిపితేనే కదా చప్పట్లు. ఇరు సైన్యాలు వారు పోరాడితేనే కదా యుద్ధం అంటూ అర్జునుడు తను యుద్ధం చేయను అని అంటున్నాడు. ఈ వాదనను 46 వరకు కొనసాగిస్తాడు. వాదన చూడ్డానికి సరదాగానే ఉంటుంది. చూడండి, యుద్ధం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను చర్చిస్తున్నాడు. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దనః. జనార్దనః దోషం ప్రపశ్యద్భి. ఓ జనార్దన, మనం యుద్ధం వల్ల జరిగే అరిష్టాలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. దుర్యోధనాదులు వారి యొక్క బుద్ధి సరిగా పనిచేయడం లేదు కాబట్టి వారు చూడలేకపోతున్నారు. ఏమిటా దోషం? కులక్షయకృతం దోషం. ముందు శ్లోకంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. కులక్షయం జరిగిపోతుంది అస్మాభిః, మన చేత. అస్మాత్ పాపాత్ నివర్తితుం కథం న జ్ఞేయం. కులనాశనం వల్ల కలిగే నష్టాలను తెలిసిన మనం ఎందుకు ఈ పాపాన్ని చేయకుండా ఉండకూడదని కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతున్నాడు. ఇలా చెప్పేసరికి నిజానికి కృష్ణ పరమాత్మ రథం దారి మళ్లించాలి. కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడి మోహావేశానికి మనస్సులో నవ్వుకుంటూ చలనం లేకుండా కూర్చున్నాడు. అంతేకాని అర్జునుడి కోరిక మేరకు రథాన్ని వెనక్కు తిప్పలేదు. అలాగని అతనితో వాదనకు దిగలేదు. అలా వాదించాలంటే అర్జునుడు వినే పరిస్థితిలో ఉండాలి కదా. వినే స్థితిలో లేని వారికి ఎంత చెప్పినా అది అరణ్యరోదనమే అవుతుంది తప్ప, అంటే అడవిలో ఏడవడం. నిజానికి మన కుటుంబాల్లో జరిగేది అదే. వినే పరిస్థితిలో లేనప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాం. కృష్ణ పరమాత్మకు ఎప్పుడు మాట్లాడాలో బాగా తెలుసు. అందువల్ల మౌనంగా వింటున్నాడు. అర్జునుడు వినే స్థితిలో లేకపోగా ఇంకా మాట్లాడే స్థితిలోనే ఉన్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అన్నది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.